కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో కీలక భేటీ జరుగుతోంది. అమిత్ షాతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ భేటీ అయ్యారు. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ సమావేశాలు స్తంభించండి, సీజేపీ ఆందోళన, తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో కీలక భేటీ జరుగుతోంది. అమిత్ షాతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. ప్రసాద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో జరుగుతున్న ఈ కీలక సమావేశంలో చర్చ, అదేవిధంగా చర్చకు రాజీనామా లాంటి డిమాండ్లపై ప్రభుత్వం యొక్క వైఖరిని స్పష్టం చేసేందుకు ఒక స్పష్టత తీసుకునేందుకు నిర్ణయం తీసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి చర్చ అయితే ఏ రకంగా జరగాలి, ఆ మేరకు స్పీకర్ కూడా ప్రభుత్వం తరఫున సమాచారం ఇవ్వాలి. కాబట్టి సమయం ఎంత మేరకు చర్చ జరగాలి, అయితే ఎప్పుడు జరగాలి అన్న అంశంపై ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలను సభాధ్యక్షులకు అందజేసేందుకు బీజేపీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇదిలా ఉండగా ప్రతిపక్షంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రతిపాదనలు మధ్య కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమే అని చెప్పింది. ఆ తర్వాత వెంటనే దానికి సంబంధించి తన అభిప్రాయాన్ని మార్చుకొని ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే చర్చకు అంగీకరిస్తామని చెప్పి మరొక ప్రతిపాదన చేయడం జరిగింది. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి భాగస్వామ్య పక్షం అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ చెందిన నేత అఖిలేష్ యాదవ్, బీజేపీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య ఏమన్నా డీల్ కుదిరిందా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నీట్ విషయంలో తమ యొక్క అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే మిగిలిన అన్ని అంశాలపై తాము అంగీకరిస్తామని చెప్పి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య భేదాభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తన యొక్క అభిప్రాయాన్ని ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇకపోతే కాక్రోచ్ జనతా పార్టీ చెందినటువంటి డెలిగేషన్ ప్రతినిధి బృందం ఏ రకంగా ప్రభుత్వంతో చర్చలు జరపాలి అన్న అంశంపై కూడా కొంత వివాదం నెలకొంది. ప్రభుత్వమే తాము ఎక్కడైతే నిరసన వ్యక్తం చేస్తున్నామో ఆ జంతర్ మంత్రికి వచ్చి మాతో చర్చలు జరపాలని చెప్పి సీజేపీ తన యొక్క నిర్దిష్టమైనటువంటి డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మధ్య మార్గంగా జేపీ నడ్డా నివాసంలో ప్రభుత్వము సీజేపీ ప్రతినిధి బృందం మధ్య చర్చ జరిగితే ఆ మేరకు తదనంతరం కార్యాచరణ ఏ రకంగా ఉన్నది ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఫ్లూయిడ్గా ఉంది, ఎక్కడా కూడా స్పష్టత లేదు. అమిత్ షా నివాసంలో జరిగే సమావేశంలో చాలా కీలకం కాబోతుంది. ప్రభుత్వం తన యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని సభా అధ్యక్షుల ద్వారా అతి త్వరలోనే తెలియజేసి ఆ మేరకు చర్చ జరిగే అవకాశం దాదాపుగా ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం అలాంటి ఆస్కారం లేనట్టుగానే కనిపిస్తుంది. 4 గంటలకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత నిర్వహించే మీడియా సమావేశంలో కీలకమైన ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. తనకున్నటువంటి పార్టీ తరఫున, ప్రతిపక్షాల యొక్క తరఫున ఉన్నటువంటి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ప్రజల ముందు మీడియా ద్వారా ఉంచేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి చూడాలి. ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా స్పష్టత లేదు, అంత అస్పష్టతే ఉంది. ఎక్కడా కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి ఎవరు కూడా రాలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు కూడా పార్లమెంట్లోని ఉభయ సభలు కూడా ఏమాత్రం కూడా సజావుగా జరిగేందుకు ఆస్కారం లేదు, చర్చ వచ్చేందుకు కూడా అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. सभा में सदावत के लिए करता हूं कि श्री कल्याण बनर्जी का इस सभा के सदस्य का सत्र की शेष अवधि के लिए सभा की सेवा में निलंबित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य इसके विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ। सदस्यों की तदनुसार सत्र की शेष अवधि के लिए सभा के सेवा में निलंबित किया जाता है। वे तत्काल सभा के परिसर से बाहर चले जाएं। सभा की कार्यवाही कल गुरुवार दिनांक 23 जुलाई 2026 को प्रातः 11 बजे तक स्थगित की जाती है।